మనకి ఎవ్రీ 3 minutes ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఎవ్రీ 6 minutes ఒక డెత్ అవుతుంది, ఓన్లీ బికాస్ ఆఫ్ ట్రామా. ఇప్పుడు కూడా మీరు కేసు నుంచే వచ్చారు కదా, ఫస్ట్లో నుంచి ఒకడు పడ్డాడు. సో రాడ్ బేసిక్ ఇక్కడ నుంచి థై నుంచి కడుపులోకి చీల్చిపోయి ఛాతీలో నుంచి ఇక్కడ నెక్ నుంచి బయటకు వచ్చింది. సడన్ గా తీస్తే హెవీ బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. వీ కాంట్ సేవ్ ద పేషెంట్. రీసెంట్ గా మీకు హిట్ 3 మూవీలో కూడా నాని గారు చెప్పారు, ఎవరితో గొడవపడినా కూడా పొడిపించుకోండి పర్లేదు, కానీ వాడిని తీనివ్వదు. ఆ పేషెంట్ ఫస్ట్ ఎమర్జెన్సీలో చూసినప్పుడు వీ ఫెల్ట్ వెరీ లక్కీ దట్ వాళ్ళెవరు రాడ్ని తీసేయలేదు. ఒక హైవే మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళని మనం ఎలా సేవ్ చేయొచ్చు, మనం దగ్గర ఉంటే ఒకవేళ ఇమీడియట్లీ జస్ట్ 5 seconds ఇలా పెట్టి పల్స్ చూడండి. పల్స్ చూసినప్పుడే ఛాతీ బ్రీదింగ్ అవుతుందో చూసుకోండి. సో స్పృహ లేదు, పల్స్ లేదు, బ్రీదింగ్ కూడా చేయట్లేదు, దానితో హార్ట్ స్టాప్. ఇక్కడ వస్తుంది సిపిఆర్. నేను ఇంజరీ అయిన పేషెంట్ కి ఒక వాటర్ సోడా ఇచ్చి అందరూ చేస్తూ ఉంటారు. బేసిక్గా ఇవేమీ చేయకూడదు. డెఫినెట్ గా దాహం అంటారు. దాహం అవుతుంటే దాని అర్థం ఎక్కడో బ్లడ్ లాస్ అవుతుంది. రీసెంట్ గా కూడా బస్ యాక్సిడెంట్ కానీ సేవ్ చేయలేకపోయింది. అది తెలియని వాళ్ళని రోడ్ మీద నుంచి హాస్పిటల్ తీసుకొచ్చి చేరిస్తే వాళ్ళని లా ప్రొటెక్ట్ చేస్తుంది. వి కాల్ ఇట్ యాస్ గుడ్ సమరిటన్ లా. కొన్ని గవర్నమెంట్స్ లో దేర్ ఈస్ ఈవెన్ క్యాష్ ప్రైస్. ఢిల్లీలో దేశకి 25,000 క్యాష్ ప్రైస్. సో ఎక్కువ ఎలాంటి కేసెస్ వచ్చాయి మీ దగ్గరికి? మిలిటరీ ఇంజరీస్, బాంబ్ నుంచి వచ్చే సౌండ్ కి, అంటే మన కర్ణబేరి, టింపానిక్ మెంబ్రేన్, మన లంగ్స్, మన ఇంటెస్టైన్స్ ఇవి పేలిపోతాయి ఆ సౌండ్ కి. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ ప్రెజర్ వేవ్ వల్ల